హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మా ఇంట్లో రీసెంట్గా పడి పూజ చేసుకున్నామన్నమాట. ఆ వీడియోనైతే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో అయితే మేము ఇలా పడి పూజ చేసుకున్నాము. అదేనండి ఈ వీడియో. ఇంకెందుకు లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ అయితే ఇట్లా తెచ్చేసుకున్నామన్నమాట. పువ్వులు, పళ్ళు అండ్ అలానే భోజనాల టైంలో వాటర్ కావాలి కాబట్టి వాటర్ బాటిల్స్ ఇలా తీసుకున్నాం ఈసారి మేము. అండ్ అలానే ఇక్కడ నేను బయట ముగ్గయితే ఇలా వేశాననమాట. పర్సనల్‌గా నాకైతే ఇలా కలుపుల ముగ్గులంటే చాలా ఇష్టం నాకు. మీరెలాంటి ముగ్గుల్ని లైక్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడైతే ఇంట్లో అయితే మేము క్యాటరింగ్ ఇచ్చాము. కానీ ప్రసాదం అయితే చేయాలి కాబట్టి ఇంట్లో పులిహోర ప్రసాదం కింద చేస్తున్నామనమాట. అమ్మయితే ఇక్కడ చింతపండు రసం అయితే తీసి పక్కన పెడుతోంది. దీని తర్వాత పులిహోర అయితే నేను కలుపుతున్నాననమాట. మొత్తం అమ్మే చేసింది. జస్ట్ మిక్స్ చేయడం మాత్రమే నేను చేశాను. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ అమ్మ అక్కడ పులిహోర రసం తీస్తూ ఉంటే, నేనేమో ఇక్కడ పువ్వులనైతే ఇట్లాగా వీటికి తొడిమలైతే తీసేస్తున్నాననమాట. మొత్తం అన్ని పువ్వులకి ఇలా తొడిమలు తీసి పక్కన పెట్టుకోవాలి మనం పూజకి. అలానే కొన్ని పళ్ళ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇంకా చాలా పనుంది. ఈ పూజ కొంచెం లేట్‌గా చేసుకుంటాం కాబట్టి టైం అయితే ఉంది. ఇప్పుడైతే ఇక్కడ అమ్మంతా రెడీ చేసేసాక నేను జస్ట్ పైన ఇట్లా మిక్స్ చేస్తున్నాననమాట పులిహోరని. చేసిందంతా అమ్మే చేసింది. జస్ట్ మిక్స్ చేయడానికి మాత్రం నేను తీసుకున్నాననమాట. అలానే మేమైతే ఈరోజు ఒక 30 మంది స్వాములనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము భోజనాలకి. ఇక్కడ మాకు మంచిగా స్వాములకి వంట చేసే ఒకళ్ళైతే దొరికారనమాట. సో, క్యాటరింగ్ మొత్తం మేము వాళ్ళకే ఇచ్చేసాము. సో, ఇంక పులిహోర అయిపోయిన తర్వాత ఇంక అందరం కూర్చొని ఇట్లా పువ్వులనైతే విడదీస్తున్నామనమాట. ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు మనకి. మా అబ్బాయిని కూడా ఇందులో నేను ఇన్వాల్వ్ చేశాను. పిల్లల్ని కూడా ఇట్లా ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం పూజలు, పద్ధతులు అవి తెలుస్తాయి కదా అని చెప్పి సో, కూర్చోబెట్టి చేపిస్తున్నాననమాట. అండ్ ఇంకా చూస్తూ ఉంటే అందరూ అయితే మాక్సిమం వస్తున్నారు. అండ్ వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారనమాట. గురుస్వామి అయితే వచ్చి అయ్యప్ప పటానికి బొట్టు అవన్నీ పెడుతున్నారు. అండ్ మేమైతే ఇక్కడ చూస్తున్నారు కదా పంచామృతానికి రెడీ చేస్తున్నాము. అండ్ అలానే పిల్లలు అటుకులు, బెల్లంకి రెడీ చేస్తున్నారనమాట. సో, ఈ పూజకేంటంటే ఈ పూజకనే కాదండి, ఏ పూజకైనా సరే ప్రసాదం గానీ ఏదన్నా చేసేటప్పుడు ఇట్లాగా మాస్క్ లాంటిది వేసుకొని గానీ, గుడ్డ ఏదన్నా కట్టుకొని చేయాలనమాట మనం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఏ విధమైన అపవిత్రత జరగకుండా ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే పాటిస్తాము. అందుకనే చెప్పి మొత్తం ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరూ కూడా నోటికి మాస్క్ గానీ లేదా గుడ్డ గానీ కట్టుకొనుంటారు. అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా కొన్ని పువ్వులనేంటంటే విడిగా రెక్కలు చేస్తారనమాట. ఇట్లా అయ్యప్పకి పూజ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ గురుస్వామి గారైతే పడి రెడీ చేస్తున్నారు. అసలు మా హస్బెండ్ ఫస్ట్ టైమ్ మాలేసుకున్నప్పుడు మేము పడి పూజ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇంట్లో మేమసలు పడి పూజ చేసుకోలేదనమాట. ఎందుకో స్వామి ఆ అనుగ్రహాన్ని కలిగించలేదు మాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ పూజ చేసుకోవాలి అని పంతం పట్టి మరీ చేసుకున్నాం ఇంట్లో ఈ పూజని. ఎందుకంటే ఈ పూజ జరిగిన తర్వాత ఈ పూజనే కాదండి, ఏదైనా ఇంట్లో పూజ జరిగిన తర్వాత పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా బావుంటాయన్నమాట. నేనైతే చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తాను ఈ పాజిటివ్ వైబ్స్, నెగెటివ్ ఎనర్జీ ఇలాంటివి. సో, అందుకని నాకిట్లా పూజ జరిగితే చాలా ఇష్టం ఇంట్లో. సో, ఈ రకంగా అయితే అరేంజ్ చేసుకున్నామనమాట దేవుడిని. మొత్తం దేవుడి దగ్గర అరేంజ్‌మెంట్స్ అంతా అయితే గురుస్వామే చేసుకుంటారనమాట. దాంట్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారు. అయ్యప్ప స్వాములందరూ కూడా వచ్చేసారనమాట ఆల్మోస్ట్. సో, పూజ అయితే మొదలుపెడుతున్నారు. ఈ పూజ మీలో ఎంతమంది వెళ్లి చూసారు? ఇంకా ఇది చెప్పాలంటే మేము ఆకులతో చేసుకున్నామనమాట. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! తమలపాకుల్లో పెట్టాం ప్రమిదలు. మామూలుగా అయితే 18 మెట్లు పెడతారనమాట. స్టెప్స్ లాంటివి ఉంటే అది పెట్టుకొని దాంతో చేస్తారు. కానీ మనకేంటంటే ఇంట్లో అదే సగం ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది.
టెర్రస్ మీద అయితే గనక దీపాలు వెలగవనమాట. మధ్యలో ఘనమైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఇంట్లోనే చేసుకున్నాం ఇలాగా. లాస్ట్ టైమ్ మేము ఇంట్లో మెట్లు పెట్టుకొని చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డామనమాట. అంటే చాలామంది స్వాములొచ్చారు అప్పుడైతే. సో, ప్లేస్ సరిపోక అది. అందుకని చెప్పి ఈసారి కొంచెం ఇట్లాగా ఒక కార్నర్‌కి దేవుడు గది ఎలా అయితే ఉందో అక్కడి నుంచి కంటిన్యూషన్ వచ్చేసేలాగా పెట్టుకున్నామనమాట. సో, చూస్తున్నారు కదా! పూజంతా అయిపోయిందండి. ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యాన్నయితే తీసుకొస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక చిన్న పాప మాల వేసుకుంది. అసలది ఎంత బాగా అనిపిచ్చిందో మాకు ఆ పాపని చూస్తే. ఎంత శ్రద్ధగా చేసుకుంటుందో అంట. తెల్లవారుజామున 4 గంటలకు లేచి పూజ అన్నీ చేసుకుంటోందంట. అసలైతే చాలా బాగా అనిపిచ్చింది ఆ అమ్మాయిని చూస్తే. ఇప్పుడైతే ఇంకా పడి వెలిగిస్తున్నారనమాట. పడి వెలిగించేటప్పుడు ఏంటంటే మనకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. అండ్ ఈ సీన్ అయితే నిజంగా అసలు గూస్ బంప్స్ వచ్చాయండి. అంత బాగా అనిపిచ్చిందసలు పడి వెలిగిస్తున్నప్పుడు గానీ, అంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను గదా! ఈ మూమెంట్ కోసం ఇంట్లో ఇలా పూజ చేసుకోవాలి, అయ్యప్ప పూజ అని. సో, నాకైతే అసలు చాలా బాగా అనిపిచ్చిందనమాట. అసలు నిజంగా అద్భుతమైన ఫీలింగొచ్చింది నాకైతే. ఆహ్, అందరూ కూడా అసలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఈ పూజలో. మా వదిన వాళ్ళు, అక్క పిల్లలు అందరూ కూడా అసలు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఫ్రూట్స్ కట్ చేయడం కానీ, అవన్నీ కూడా పంచామృతం కలపడం కానీ, నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు అందరూ కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే దీని తర్వాతయితే ఇంకా అన్నదాన కార్యక్రమం అనమాట. అన్నదాన కార్యక్రమం అయితే నేను షూట్ చేయలేదండి. ఎందుకంటే అన్నదానం జరుగుతున్నప్పుడు అలా నాకు షూట్ చేసి దాన్నేదో వీడియోలో పెట్టడం నాకెందుకో అంత బాగా అనిపించలేదు. అందుకని నేను వీడియో తీయలేదు దాన్ని. అండ్ చూస్తున్నారు కదా! పడి అంతా వెలిగించేసిన తర్వాత ఎంత బావుందో. ఈ రకంగా అయితే మనకి దేవుడు కళకళలాడుతూ కనిపిస్తున్నాడనమాట. అసలు లైవ్‌లో అయితే ఇంకా బావుంది. అండ్ దీని తర్వాతయితే స్వాములందరూ కూడా ఇక్కడ నమస్కార స్తోత్రాలైతే చదివారనమాట. అది కూడా అసలు చాలా బాగా అనిపిచ్చింది. చూస్తున్నారు కదా! నమస్కార స్తోత్రం ఫస్ట్ ఒక 2 లైన్స్ ఫినిష్ అయిన తర్వాత ఇట్లాగా దండం పెడుతున్నారనమాట. అదైతే చాలా బాగా అనిపిచ్చిందసలు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత, అన్నదానం అంతా అయిపోయిన తర్వాత, మా హస్బెండ్ అయితే వాళ్ళ గురుస్వామి గారికి చిన్న సన్మానంలాగా ఏర్పాటు చేసుకున్నారనమాట. షాల్ అది కప్పి ఒక సిల్వర్ కడానైతే బహుకరించారు. ఎందుకంటే 18సారి మాల వేసి శబరియాత్ర చేస్తున్నారనమాట. అందుకని చెప్పి ఇట్లాగా ఒక చిన్నగా గుర్తుండిపోయే విధంగా అయితే ఇలాగ చేశారు. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకొస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.